నన్ను స్వాగతం పలికిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానికి ప్రతి ఒక్కరికి చేతులుంచి నమస్కరించుకుంటున్నా. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ఈ రాష్ట్రంలోనైతేనేం నేను పుట్టిన కడప జిల్లా, అలాగే రాయచోటి నియోజకవర్గ రుణము తీర్చుకునే దానికి నాకు ఆ భగవంతుడి అవకాశం ఇచ్చాడు. కాబట్టి తప్పకుండా శక్తి వంచన లేకుండా నా వరకు ఎంతవరకు సహాయపడేదానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెరవేరింది, 20 ఏళ్ళ మీ పోరాటం ఫలించింది. రాయచోటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఉమ్మడి జిల్లాలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు? తప్పకుండా అండి. మా నియోజకవర్గానికి స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిగా మంత్రివర్గంలో చోటు కల్పించడం, అది నాతోనే మొదలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే అందరికీ రావు ఇలాంటి అవకాశాలు. చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన బాధ్యత నిర్వర్తిస్తా. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా ఏ సమస్య ఉన్నా కామన్ మ్యాన్కు ఉపయోగపడే విధంగా నేను ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వెనుకబడి రాయచోటి నియోజకవర్గంలో చాలా వరకు వలసలు ఉన్నాయి. అలాగే సాగునీటి సమస్య ప్రధానంగా ఎక్కువగా ఉంది. దీంతో పాటు వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యపైన ఏ రకంగా? మనకు ముందే తెలుసు, మా నియోజకవర్గం చాలా వెనుకబడి నియోజకవర్గం. తప్పకుండా ఆ నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి కావాలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా చేసే విధంగా, అలాగే మా నియోజకవర్గంలో రైతులకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం ఏ విధమైన ఫలాలు అందితే వాళ్ళంతా సంతోషంగా ఉంటారో తప్పకుండా ఈ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులైతేనేం, సెంట్రల్ గవర్నమెంట్ నిధులైతేనేం అన్నీ తెచ్చి మా నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండేదానికి ఏ విధమైన కృషి నేను చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో అది చేసేదానికి నేను సిద్ధంగా మనసా వాచా కర్మన పనిచేస్తా. మీరు ఇప్పుడు ఏదైతే క్రీడా శాఖకు సంబంధించి గతంలో చేసినటువంటి మంత్రుల హయాంలో అవినీతి జరిగిందని 2 రోజులుగా చాలా ప్రచారం జరుగుతోంది. వాటి మీద మీరు విచారణ ఏ విధంగా చేయాలి? నేను కూడా మీడియాలో చూడడం జరిగిందండి. గత 5 సంవత్సరాల నుంచి ఒక క్రీడా శాఖే కాదు, రాష్ట్రంలో అన్ని శాఖలు భ్రష్టు పట్టించి ఘనత ఎవరికైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వానికే. కాబట్టి మా కొత్త ప్రభుత్వంలో ముందు జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగవు. తప్పకుండా ఏదైనా పాత ప్రభుత్వం చేసింటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తగిన చర్యలు అయితే తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. మీ గెలుపు కోసం కృషి చేసి ఎంతో కేసులు ఎదుర్కొని ఆ తర్వాత కష్టాలు పడిన కార్యకర్తలకు ఏ రకమైన భరోసా ఇస్తారు? నేను ముందే ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో నేను చెప్పానండి, కార్యకర్తలు లేనిది ఏ పార్టీ యొక్క మనుగడ లేదు. ముఖ్యంగా మా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసిన కార్యకర్తలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ సమస్యలున్నా నేనొకనే ఎమ్మెల్యే కావడమో మంత్రి కావడం గొప్ప విషయం కాదు. పార్టీని భుజాలపైన మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు గౌరవం ఉంటుంది. ఆర్థికంగా అయితేనేం, వాళ్ళు పడిన కష్టాలు అయితేనేం, ముందు చూసిన అవినీతిలో వాళ్ళు ముందు ప్రభుత్వాల నుంచి వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు రాబోయే కాలంలో జరగకుండా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అగౌరవం జరిగిందో అక్కడే వాళ్ళు గౌరవంగా కాలరగే విధంగా నేను 5 సంవత్సరాలు వాళ్ళను ముందుకుండి నడిపిస్తా. కబ్జాలు, మైనింగ్, అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు చాలా వరకు సర్దుకొని వారు ఆ రికార్డులన్నింటినీ మూసేస్తున్నారు. వాటిపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అలాంటి ఏం మూసేసేదానికి ఇదేం పాతకాలం కాదండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ₹1 మిస్యూజ్ అయినా కూడా తప్పకుండా నిగ్గుదేల్చేదానికి రేపు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ముందు ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో అందరూ ఊచలు లెక్కేసి పెట్టే రోజులైతే దగ్గరలో ఉన్నాయి.